బాలీవుడ్ మూవీ ఓ మై గాడ్ సీక్వెల్ వచ్చే వారం రాబోతోంది. కానీ ఈ వారమే వివాదం షురూ అయ్యేలా ఉంది. గతంలో జరిగిన వివాదానికి ఇది పీక్స్ అంటున్నారు. పీకేని మించే వివాదం ఓంజీ 2తో షురూ అయిందంటున్నారు. నిజమేనా? టేక్ ఏ లుక్. ఓ మై గాడ్ మూవీ సీక్వెల్ ఓ మై గాడ్ 2 వచ్చే వారం రాబోతోంది. కానీ ఈ వారమే వివాదం షురూ అయ్యేలా ఉంది. సెన్సార్ బోర్డ్ ఆల్రెడీ 25 కట్లు చెప్పింది. దశాబ్దం క్రితం చూస్తే ఓ మై గాడ్ వచ్చి అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. దేవుడి పేరుతో జరిగే దందాని ప్రశ్నించిన విధానం చాలా మంది మెచ్చుకున్నా ఇది కావాలని కొన్ని వర్గాలను టార్గెట్ చేశారన్నారు. అయితే కథనం బాగుండటంతో మరీ భారీగా వివాదం కొనసాగలేదు. నిజానికి ఓ మై గాడ్ వచ్చినప్పుడు వివాదం మొదలై తర్వాత సద్దుమణిగింది. కానీ అలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చిన పీకేకి మాత్రం వివాదం పీక్స్ కి వెళ్ళింది. కారణం ఎవరైనా కాలం మారుతుంటే దేవుడు రేషనల్ థింకింగ్ మధ్య జరిగే వార్ కొత్త కాదు. కానీ ఈసారి లెక్క మారి షాక్ ఇచ్చేలా ఉంది. పీకే కంటే ముందే ఓ మై గాడ్ లో అంతకు మించిన లాజిక్స్ తో అక్షయ్ కుమార్ అండ్ టీమ్ అందరినీ ఆలోచింపజేసింది. కానీ పీకే మాత్రమే వివాదానికి భారీగా కేంద్ర బిందువైంది. అది కేవలం అమీర్ ఖాన్ హీరో అవటం వల్లనా, లేదంటే కాలం మారుతూ ఉండటం, అలా రాంగ్ టైంలో పీకే రావటమా, ఏదైనా ఓ మై గాడ్ సీక్వెల్ ఇంకెన్ని వివాదాలకు కేంద్ర బిందువవుతుందో అన్న చర్చ మొదలైంది. ఓ మై గాడ్ 2 ప్రోమో రాగానే ఇదేదో కొత్త వివాదానికి కేంద్ర బిందువవుతుందన్నారు. అన్నట్టుగానే సెన్సార్ బోర్డు 25 కత్తెర్లు వేసింది. కొన్ని డైలాగ్స్ ని మ్యూట్ చేసింది. ఇక ఇందులో హీరో దేవుడిగా కాదు, దేవుడి అవతారంగా చూపిస్తే తప్ప క్లియరెన్స్ ఇవ్వరన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఓ మై గాడ్ 2 విడుదల తర్వాత వివాదాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహాతీతం అంటున్నారు బీ టౌన్ సినీ జనం.